కవి అన్నాడు, దేవుడే లేడనే మనిషుంటాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. ఎంత గొప్ప మాట. దేవుడిని చూపించమంటే గజల్ శ్రీనివాస్ చూపించలేడు, కానీ అమ్మను చూపించమంటే నేను చూపిస్తాను. గత 23 సంవత్సరాలుగా వేలాది నా గజల్ కచేరీలో నేను చెప్తూ ఉన్నది ఒకటే, అమ్మకు నచ్చేట్టు మన ఊరు మెచ్చేట్టు బ్రతకమని. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఓ గజల్లో అన్నారు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మ వైపు అమ్మ ఒకవైపు. బెర్నాడ్ షా అంటాడు, నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అవి మా అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు మాత్రమే అన్నాడు. అవి నిజమైన సుఖమైనటువంటి రోజులు అన్నమాట, ఆనందకరమైనటువంటి రోజులు, అమ్మ కడుపులో మనం గడిపిన రోజులు అన్నమాట. నాకు మా అమ్మతో ఉన్న అనుభవాల గురించి చెప్పాలంటే, అమ్మతో గడిపినప్పటి రోజులే కాదు, ఈ రోజుకి కూడా నేను మా అమ్మని గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి కూడా అమ్మ నాకు ప్రతి క్షణం గుర్తొస్తుంది. ప్రతి క్షణం గుర్తొచ్చిన ప్రతి క్షణం కూడా ఒక అనుభవమే. కనీసం ఈ మదర్స్ డే రోజునైనా మనం అందరం ఒక ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం, అమ్మని అతి జాగ్రత్తగా, అమ్మని పసిబిడ్డలాగా, ముసలిదైపోయిన అమ్మలో పసితనాన్ని చూసుకుంటూ అమ్మని మన బిడ్డలతో పాటు పెంచుకునేలాగా మదర్స్ డే నాడు అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటూ వనిత టీవీ ద్వారా మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.